ఓం శ్రీ గురుభ్యో నమ. ఓం శ్రీ మహాగణాధిపతయ నమ. ఓం శ్రీ మహాసరస్వత్యై నమ. శ్రీపాదవల్లభ సరస్వతి శ్రీ గురుదేవ దత్తాత్రేయాయ నమ. త్వమస్మిన్ కార్యనిర్యోగే ప్రమాణం హరిసత్తమ హనుమన్యత్నమాస్తాయ దుఃఖక్షేకరో భవ. బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వమరోగత అజాడ్యం వాక్పటుత్వం చ హనుమత్ స్మరణాత్ భవేత్. సంతోషం భక్తి ప్రేక్షకులకు స్వాగతం, శుభోదయం. నేటి పంచాంగం. నేడు అనగా డిసెంబర్ 1వ తేదీ 2024 సంవత్సరం, ఆదివారం. ఈరోజు సూర్యోదయం ఉదయం 6 గంటల 34 నిమిషాలకు, సూర్యాస్తమయం సాయంత్రం 5 గంటల 36 నిమిషాలకు. ఈరోజు అమావాస్య పగలు 11 గంటల 48 నిమిషాల వరకు ఉంది. తదుపరి పాడ్యం వస్తుంది. మార్గశిర మాస పాడ్యం వస్తుంది. నక్షత్రం అనురాధ నక్షత్రం పగలు 2 గంటల 20 నిమిషాల వరకు. యోగం సుకర్మ యోగం సాయంత్రం 4 గంటల 29 నిమిషాల వరకు. కరణం నాగవ కరణం పగలు 11 గంటల 48 నిమిషాల వరకు. కింస్తుగ్నం కరణం రాత్రి 12 గంటల 14 నిమిషాల వరకు. అమృత గడియలు రాత్రి తెల్లవారుజామున 6 గంటల 24 నిమిషాల లగాయతు. దుర్ముహూర్తం సాయంత్రం 4 గంటల 8 నిమిషాల లగాయతు 4 గంటల 52 నిమిషాల వరకు. వర్జం రాత్రి 8 గంటల 15 నిమిషాల లగాయతు 9 గంటల 56 నిమిషాల వరకు. రాహుకాలం ఈరోజు ఆదివారం కాబట్టి సాయంత్రం 4:30 నుంచి 6 గంటల వరకు రాహుకాలం ఉంటుంది. ఈరోజు విశేషం ఏంటంటే అమావాస్య 11:48 దాకా ఉంది కాబట్టి అమావాస్య తిథికి, ప్రతి అమావాస్యకి పితృదేవతలకి తర్పణం ఇచ్చే ఆనవాయితీ చాలామందికి ఉంటుంది. సో మీ పితృదేవతలను తలుచుకొని ఈరోజు వాళ్ళకి తర్పణం ఇవ్వడం అనేది మన విధి. పితృదేవత అనుగ్రహంతోనే వంశాభివృద్ధి జరుగుతుంది. పితృదేవతల యొక్క అనుగ్రహం లేకపోతే కుటుంబంలో ఆలస్య వివాహాలు, ఆలస్య సంతానము, లేదా పుట్టిన సంతానం నిలవకపోవడము, ఇలాంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. సో ఇవన్నీ అవాయిడ్ చేయాలంటే మనం దేవతానుగ్రహం ఎంత అవసరమో పితృదేవతానుగ్రహం కూడా అంతే అవసరం. కనుక ఈరోజు పిండపితృ యజ్ఞం అంటే మీ కుటుంబంలో చనిపోయిన పెద్దలందరినీ తలుచుకొని ఈరోజు వాళ్ళకి తర్పణం ఇవ్వాలి. అట్లాగే పితృదేవతల పేరు మీద గోమాతకి గ్రాసాన్ని తినిపించాలి. గోశాలను సందర్శించి గోవుకి ప్రదక్షిణం చేసి గోవుకి గ్రాసం సమర్పించాలి. కొద్దిగా మీకు ఆర్థిక పరమైన స్తోమత ఉంటే కనుక ఒక బ్రాహ్మణ్ణి పిలిచి అతనికి మీరు స్వయంపాక దానం ఇచ్చి పితృదేవతలను తలుచుకొని అతనికి నమస్కరించుకోవడం అనేది ఉత్తమమైన ఫలితాలను ప్రసాదిస్తుంది. ఇక కార్తీక మాసంలో ఇది ఆఖరి రోజు కాబట్టి శ్రీం నమఃశివాయ, శ్రీం నమఃశివాయ, శ్రీం నమఃశివాయ అనే మంత్రంతో ఈ రోజంతా గడపడం, పరమేశ్వరుణ్ణి ధ్యానించుకోవడం, జపించుకోవడం, శివాలయాన్ని సందర్శించడం, కార్తీక మాసం ఆఖరి రోజు కాబట్టి శివాలయంలో సాయంత్రం దీపాన్ని పెట్టడం కూడా ఉత్తమమైన ఫలితాలను ప్రసాదిస్తుంది. శ్రీమాత్రే నమః. శుభం, జయం, లాభం.